మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని ఆయన విగ్రహానికి బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం గోచిగుడ్డతో దేశమంతటా పర్యటించి హింసకు తావు లేకుండా అహింస అనే ఆయుధంతో బ్రిటిష్ వారిని దేశం నుంచి పారద్రోలి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. అనేక పదవులు పురస్కారాలను తృణప్రాయంగా తిరస్కరించి జాతిపితగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కోశాధికారి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ యువ మోర్చా నాయకులు జయంత్ కుమార్, మేళం మురళి, మునిమోహన్, కొండే చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బస్టాండ్ కూడల్లోని ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఈరోజు మన స్వాతంత్రం రావడానికి ముఖ్య కారణం మన మహాత్మా గాంధీ గారు. ఆయన ఆశయాలను మనము ప్రతి ఒక్కరూ కొనసాగించాలని, ఆ రోజు మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన దానికే కారణంగా ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ వారి ఆశయాలను మనం ప్రతి ఒక్కరూ పాటించాలని, ఆయన అడుగురాజుల్లో మనం నడవాలని, ముఖ్యంగా ఈరోజు మనం అంతా సుఖమయ జీవితం జీవిస్తున్నామంటే దానికి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించి మన దేశ అభివృద్ధికి మనందరూ పాటుపడాలని కోరుకుంటూ మరొకసారి మహాత్మా గాంధీ గారికి నివాళులర్పిస్తున్నాం.